నిర్మల్ జిల్లా బైంసా మండలంలో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి బైంసా టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన మంత్రి సీతక్క ముధోల్ పర్యటనకు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని బీఆర్ఎస్ నేత విలాస్ దేవర్ విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలిసేందుకు వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఏదైతే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ధనశ్ర సీతక్క గారు ఏదైతే లోకేశ్వరము మరియు ముదోల్ మండలానికి ఆమె ఎందుకు వస్తున్నదో మాకు కూడా అర్థం పడతలేదు. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతుల కన్నీళ్లు తూడడానికి వస్తున్నదా, రైతులను ఏడిపేయడానికి వస్తున్నదా అది ఆమెకే అర్థం పడుతున్నది. రైతులు ఏదైతే ఇప్పటి వరకు మేము 3 నుంచి 4 సార్లు ధర్నాలు రైతులందరూ రోడ్ల మీద వస్తున్నారు, గింజలు లేపాలని చెప్తున్నాము, మొత్తం వర్షంలో కొట్టుకోబోతున్నాయి, దాని తర్వాత మొలకలు వచ్చినాయి. ఈ సర్కారు నిద్రపోతున్నదా? ఒక అబద్దం కాదు, 2 అబద్దాలు కాదు, 100 అబద్దాలు కాదు, 400-500 అబద్దాలు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మేమేదో చేస్తున్నాము, మేమేదో చేస్తాము అని అబద్దాలు చెప్పుకుంటా ఏదైతే తాలూకాలలోకి వస్తున్నారో కొందరు వ్యక్తులు నమ్మి మోసపోయినరు. ఇంకా వాళ్ళని నమ్మేయడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము పాటుపడుతున్నదో దాన్ని ఎవరు కూడా నమ్మరు. వాళ్ళకి వచ్చే ఎలక్షన్లలో 100% గుణపాఠం చెప్పడానికి రైతులందరూ తయారుగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా వాళ్ళని ఎక్కడికక్కడ మండల నాయకులకు అందరినీ అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసము? పొద్దున 6 గంటలకు 7 గంటలకి ఒక స్టేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక బండి జీప్ తీసుకుని ఏదో మేము దొంగల్లాగా ఎవరి దేశద్రోహుల్లాగా పోలీసు వాళ్ళు ఇంటి ముందర వచ్చేసి హౌస్ అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మేము దేశద్రోహం కాము. అరే రైతుల కొరకు వినతి పత్రం ఇద్దాము, ఆమెను తెలుపుదాము, రైతులు పడుతున్న బాధని ఆమెను వివరిద్దామన్న ఆలోచనతోని మేము ఆమె దగ్గరికి పోదామని చెప్పేసి డిసైడ్ చేసినాము. దాన్ని పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంగా పొద్దున్నే మా కార్యకర్తలందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేయడము, మా దగ్గర వచ్చి హౌస్ అరెస్ట్ చేయడము, దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం.